హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. అమరన్ నుండి శివకార్తికేయన్ సాయి పల్లవి పాట విడుదల. నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్లోకి యష్. ఈసారి యాక్షన్ కథతో నితిన్. దృశ్యం ముగింపునకు వచ్చే ఏడాది ప్రారంభం. ఈ నెల 25న పొట్టేల్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. అమరన్ నుండి శివకార్తికేయన్ సాయి పల్లవి కొత్త పాట. శివకార్తికేయన్ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం అమరన్. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రంలోని హే రంగులే అంటూ సాగే పాటను విడుదల చేశారు. జీవి ప్రకాష్ కుమార్ స్వరకల్పనలోని ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించగా అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించారు. బహుభాషల్లో విడుదలవుతున్న బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రం ఇది. ఈ నెల 31న తెలుగులో శ్రేష్ఠ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి విడుదల చేస్తున్నారు. ఇండియాస్ ఫియర్లెస్ పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్లో యష్. కేజీఎఫ్ విజయాల తర్వాత కథానాయకుడు యష్ నుంచి రానున్న చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. కియారా అడ్వాణి కథానాయిక. నయనతార, హ్యూమా ఖురేషి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు కొత్త షెడ్యూల్ని ప్రారంభించుకునేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం ముంబైలో ప్రత్యేకంగా కొన్ని సెట్లు సిద్ధం చేస్తోంది చిత్ర బృందం. అందులోనే ఈ నెలాఖరు నుంచి యష్, కియారాలపై రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుంది ఈ చిత్రం. ఈసారి యాక్షన్ కథతో నితిన్. ఇష్క్ తర్వాత మరోసారి కలిసి పనిచేయబోతున్నారు నితిన్, విక్రమ్ కే కుమార్. ఈ ఇద్దరు ఇదివరకు ప్రేమ కథ కోసం చేతులు కలపగా ఈసారి అందుకు భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. నితిన్ కోసం భారీ అంగులతో కూడిన ఓ యాక్షన్ కథని విక్రమ్ కే కుమార్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నితిన్ చేస్తున్న రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాల తర్వాత ఈ కొత్త చిత్రం మొదలు కానుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా చిత్రీకరణ ఊపందుకునే అవకాశాలున్నాయి. దృశ్యం ముగింపునకు వచ్చే ఏడాది ప్రారంభం. దృశ్యం చిత్రాలు మాతృక మలయాళంలోనే కాదు, రీమేక్ అయిన ప్రతి భాషలోనూ విజయం సాధించాయి. ఇందులో జార్జ్ కుట్టి పాత్రలో కనిపించిన అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ నటనతో పాటు కథలోని మలుపులు ప్రేక్షకులను మెప్పించాయి. మీనా కథానాయిక. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమాలు మంచి హిట్ను అందుకున్నాయి. అనుకోకుండా జరిగిన ఓ హత్య కేసు నుంచి పోలీసులకు దొరకకుండా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జాట్ కుట్టి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇప్పుడు దీనికి ముగింపుగా దృశ్యం 3 రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్ర బృందం. తాజాగా ఈ 3వ భాగం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 2025 ప్రథమార్థంలో షూటింగ్ను ప్రారంభించి క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకుంది చిత్ర బృందం అని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 25న పొట్టేల్. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన పొట్టేల్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. అజయ్ ముఖ్య భూమిక పోషించారు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర విడుదల తేదీని సోమవారం ఖరారు చేశాయి సినీ వర్గాలు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ డ్రామా ఇది. దీపావళి సెలవు కూడా కలిసి వస్తుండడంతో 25వ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే పాటలు, ప్రచార చిత్రాలు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయని సినీ వర్గాలు తెలిపాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.